టెట్ 2026 సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, ఆన్ మెమోరీ గ్రంథ రచయిత ఎవరు క్రింది వానిలో? ఆన్ మెమోరీ గ్రంథ రచయిత ఎబ్బింగ్ హౌస్. తర్వాత ప్రశ్న, బండూరా పరిశీలనాత్మక అభ్యాసన ప్రక్రియలోని దశ అంశానికి చెందనిది ఏది అడిగారు? చెందనిది నిబంధన అనేది చెందదనమాట. బండూరా పరిశీలనాత్మక అభ్యాసన ప్రక్రియలోని దశ కానిది ఏదంటే నిబంధన. అవధానము, ధారణ, పునర్భరణం అనేవి బండూరా పరిశీలనాత్మక అభ్యాసన ప్రక్రియలోని దశలు. తర్వాత ప్రశ్న, నేర్చుకున్న విషయం తక్కువ కాలం మాత్రమే గుర్తుండే స్మృతిని. నేర్చుకున్న విషయం తక్కువ కాలం మాత్రమే గుర్తుండే స్మృతి ఏదంటే నిష్క్రియాత్మక స్మృతి. నిష్క్రియాత్మక స్మృతి. తర్వాత ప్రశ్న, ఐఈపీని విస్తరించండి. ఐఈపీ అబ్రివేషన్. ఐఈపీ ఇండివిడ్యువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. తర్వాత ప్రశ్న, వైఘాట్స్కీ ప్రకారం ఈ క్రింది వానిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియగా గుర్తించబడినది? విశ్లేషించడము అనేది. తర్వాత ప్రశ్న, హిందీ మాతృభాషగా గల విద్యార్థి ఉర్దూ మాట్లాడడాన్ని నేర్చుకునే సందర్భంలో జరిగే అభ్యాసన బదలాయింపు రకం ఏమిటి? హిందీ మాతృభాషగా గల విద్యార్థి ఉర్దూ మాట్లాడడాన్ని నేర్చుకునే సందర్భంలో జరిగే అభ్యాసన బదలాయింపు రకం ఏదంటే అనుకూల బదలాయింపే. హిందీ నేర్చుకున్న వాడికి ఉర్దూ ఈజీగా వస్తుంది. తర్వాత ప్రశ్న, సృజనాత్మక ప్రక్రియలో ఒక వ్యక్తి సమస్యను పక్కన పెట్టి వేరే పనిలో నిమగ్నమయ్యే దశ. సృజనాత్మక ప్రక్రియలో ఒక వ్యక్తి సమస్యను పక్కన పెట్టి వేరే పనిలో నిమగ్నమయ్యే దశ ఏదంటే గుప్త దశ. గుప్త దశ. తర్వాత ప్రశ్న, కరికులం తప్పనిసరిగా ప్రతిఫలించాల్సినది. విద్యార్థి పొందే పాఠశాలేతర అనుభవాలను. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఎన్ఈపి 2020 యొక్క ప్రతిపాదనలు ఏమిటి? జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదనలు. అవన్నీ కూడా కరెక్టే. బహుభాషావాదము, అదేవిధంగా అనుభవపూర్వక అభ్యాసనం, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, వృత్తి విద్యకు పునర్రూపం. తర్వాత ప్రశ్న, డెకార్టే ప్రకారం మన మనుగడకు కారణం మన. డెకార్టే ప్రకారం మన మనుగడకు కారణం మన వైఖరి. వైఖరి కాదు, ఆలోచన. డెకార్టే ప్రకారం మన మనుగడకు కారణం మన ఆలోచన. ఆలోచన కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతంతో సంబంధం లేనివారు క్రింది వానిలో? ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతంతో సంబంధం లేనివారు ఎవరు? థర్స్టనా, టర్మనా, స్టెర్నా, బినే. థర్స్టన్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో మూర్తిమత్వ మూలకాలను గుర్తించండి. మూర్తిమత్వ మూలకాలను గుర్తించండి. అవన్నీ కూడా కరెక్టే. కౌశలాలు, అలవాట్లు, సహజ సామర్థ్యాలు, భౌతిక సామర్థ్యాలు ఇవన్నీ కూడా మూర్తిమత్వ లక్షణాల కిందకి వస్తాయి. తర్వాత ప్రశ్న, ఇతివృత్త గ్రాహ్య పరీక్ష ఉపయోగించే కార్డుల సంఖ్యకు సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి క్రింది వానిలో? ఇతివృత్త గ్రాహిక పరీక్షకు సంబంధించి స్త్రీలకు 10, పురుషులకు 10, ఇరువురికి 10+1 ఖాళీ కార్డు నిర్దేశింపబడ్డాయి. 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, మూర్తిమత్వ వర్గీకరణకు సంబంధించి సరైన జతను గుర్తించండి క్రింది వానిలో? మూర్తిమత్వ వర్గీకరణకు సంబంధించి సరైన జత. శరీర నిర్మాణం ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణ క్రెష్మర్. ఇది కరెక్ట్. 3rd ఆప్షన్ మాత్రం కరెక్ట్, మిగిలిన రాంగే. తర్వాత ప్రశ్న, మంచి సర్దుబాటు గల విద్యార్థి కనబరిచే లక్షణం క్రింది వానిలో? మంచి సర్దుబాటు గల విద్యార్థి కనబరిచే లక్షణం ఏదంటే ఉద్వేగ పరిపక్వత. ఉద్వేగ పరిపక్వత. తర్వాత ప్రశ్న, వికాసానికి సంబంధించి సరైన ప్రవచనాలను గుర్తించండి క్రింది వానిలో? వికాసానికి సంబంధించి
వికాసం అనేది గుణాత్మకమైనది, అదేవిధంగా వికాసం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. వికాసం అనేది అదేవిధంగా వికాసం అనేది సంచితమైనది. డి మాత్రం రాంగ్. వికాసం ఒక ప్రత్యేక అంశానికి మాత్రమే పరిమితమై ఉంటుంది ఇచ్చేది రాంగ్. ఏబిసి మాత్రమే సరైనవి. తర్వాత ప్రశ్న, మానవ వికాసం గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. మానవ వికాసం గురించి ఉత్తర బాల్య దశను ప్రశ్నించే వయసు అంటారని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. ఇది రాంగ్. మిగిలిన కూడా సరైనవి. పూర్వ బాల్య దశను సమస్యాత్మక వయసు అంటారు. ఇది కరెక్టే. పూర్వ కౌమార దశ సాంఘిక వికాసానికి పునాది. ఇది కరెక్టే. శారీరక చలనాత్మక వికాసాలు పరస్పర ఆధారితాలు. ఇది కూడా కరెక్టే. ఉత్తర బాల్య దశను ఏ దశ అంటారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న, ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలని సూచించిన కమిటీ. ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలని సూచించిన కమిటీ ఏది క్రింది వానిలో? కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, పిల్లల్లో దౌర్జన్యకర ప్రవర్తనకు కారణాలు గుర్తించండి క్రింది వానిలో. పిల్లల్లో దౌర్జన్యకర ప్రవర్తనకు కారణాలు. ఏ, తాము చేయాలనుకున్న పనిని చేయనివ్వకపోవడము. బి, తమ ఇష్టానికి విరుద్ధంగా పెద్దలు ప్రవర్తించడం. ఏకమబిల్ రెండు కూడా కరెక్టే. పిల్లల్లో దౌర్జన్యకర ప్రవర్తనకు కారణాలు ఏమంటాయి? రెండు కూడా. తాము చేయాలనుకున్న పనిని చేయనివ్వకపోవడం, అదేవిధంగా తమ ఇష్టానికి విరుద్ధంగా పెద్దలు ప్రవర్తించడం. ఈ రెండు కూడా పిల్లల్లో దౌర్జన్యకర ప్రవర్తనకు కారణాలే. తర్వాత ప్రశ్న, ఉద్వేగాల ప్రదర్శనలో స్వీక్రమ పద్ధతి పాటించి దశ ఏది? ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. తర్వాత ప్రశ్న, ఉద్వేగ వికాసానికి సంబంధించి సరైన సమాధానం అనుకోండి. ఉద్వేగ వికాసానికి సంబంధించి ఏ, బ్రిడ్జెస్ ఉద్వేగ వికాసంపై పరిశోధన చేశారు. బి, లౌటన్ భయంపై పరిశోధన చేశారు. ఈ రెండు కూడా కరెక్టే. ఉద్వేగ వికాసానికి సంబంధించి రెండు కూడా కరెక్టే. బోత్ ఏ అండ్ బి కరెక్ట్. బ్రిడ్జెస్ ఉద్వేగ వికాసంపై పరిశోధన చేశారు, అదేవిధంగా లౌటన్ భయంపై పరిశోధన చేశారు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. ఇచ్చిన వాటిని. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఫోనాలజీ ఉచ్చరించే శబ్దాల క్రమం, అదేవిధంగా సెమాంటిక్స్. సెమాంటిక్స్ అనేది ఏంటంటే పదాలు ఉపయోగించి భాషను వ్యక్తపరచడం. అదేవిధంగా ప్రాగ్మాటిక్స్ అనేది ఏంటంటే సందర్భానుసారంగా పదాలను ఉపయోగించడం. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, భాషా గ్రహణ యంత్ర భావనను ప్రవేశపెట్టింది ఎవరు? భాషా గ్రహణ యంత్ర భావనను ప్రవేశపెట్టింది ఎవరంటే చామ్స్కీ ప్రవేశపెట్టారు. చామ్స్కీ. తర్వాత ప్రశ్న, వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే దశ. వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే దశ ఏది అడిగారు? ఉత్తర సాంప్రదాయ నైతిక దశ. వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే దశ. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సంజ్ఞానాత్మక సంబంధించినది అడిగారు. సంబంధించినది ఆత్మభావన అనేది ఆలోచన, అనుభవం, మానసిక చర్యలు. తర్వాత ప్రశ్న, భ్రూణర యొక్క అన్వేషణాత్మక అభ్యాసన సిద్ధాంతానికి అత్యల్పంగా అనుగుణమైన తరగతి గది అభ్యాసనం క్రింది వానిలో. విద్యార్థుల సమస్యను అన్వేషించక ముందు వారికి సిద్ధంగా ఉన్న సమాధానాలను ఇవ్వడం. తర్వాత ప్రశ్న, ఓఈఆర్ని విస్తరించండి. ఎబ్రివేషన్. ఓఈఆర్ ఎబ్రివేషన్ ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్. ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్. తర్వాత ప్రశ్న, స్టాటిస్టిక్స్ అనే పదానికి సంబంధించిన సరైన సమాధానాలను గుర్తించండి క్రింది వానిలో. బీసీ మాత్రమే సరైనవి. స్టాటిస్టా అని ఇటాలియన్ పదం నుంచి ఉత్పన్నమైంది. స్టాటిస్ట్ అనేది కరెక్టే. అదేవిధంగా స్టాటిస్టిక్ అను గ్రీక్ పదం నుండి ఉత్పన్నమైంది. స్టాటిస్టిక్ అనేది. బీసీలు మాత్రమే సరైనవి. ఈ సైకాలజీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.